गजानना प्रथम पूजन गणराया प्रथम प्रार्थना श्री गणराया लंबोदरा गणराया लंबोदरा गणराया दुर्गे 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 जय जय माँ दुर्गे 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 जय जय माँ अम्ब दुर्गे 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 साई माँ दुर्गे 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 साई माँ करुणा सागरी माँ कालिका पालिनी माँ जगदोद्धारिणी माँ दुर्गे जय जय माँ बाल गोपाला साई बाल गोपाला देवकी नंदन गोपाला बाल गोपाला साई बाल गोपाला वसुदेव नंदन गोपाला यशोदनंदन गोपाला नंद गोपाला आनंद गोपाला साई गोपाला सत्य साई गोपाला दया करो शिव गंगाधारी कृपा करो शिव हे त्रिपुरारी दया करो शिव गंगाधारी नाम मधुर शुभा मंगलकारी अलख निरंजन त्रिशूलधारी दया करो दया करो दया करो बोला भंडारी करुणा भरणा भव भयहरणा पावन करना पतित जनावना पावन करना पतित जनावना नारायण हरि नारायण
కాంచీపురి రమణ సాయిషా శంకు చక్ర గధ పద్మాధారే శ్రీ నరహరి కౌస్తుభహారే హరిహర రూపా శ్రీ వెంకటేశ హరి రూపా శ్రీ సాయిష రాధే గోవింద జయ జయ రాధే గోపాల దీనానాథ గోవింద నాథ నాథ గోపాల రాధాలోల గోవింద రాసవిలోల గోపాల గోవింద జయ గోవింద గోపాల సాయి గోపాల షణ్ముఖనాథ 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 ఓం శరవణ భవ షణ్ముఖనాథ గురు శరవణ భవ షణ్ముఖనాథ 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 శంకర శివ శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ శంభో శంకర నాయక పరమేశ పాహి పర్తి నాయక పరమేశ పాహి శంభో శంకర సాంబ సదా శివ శంభో శంకర శివ శంకర శివ శంకర రూప మహేశ్వర శివ శంకర 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 ఓంకార ప్రియ శివ శంకర కైలాస ప్రియ శివ శంకర నట జన ప్రియ శివ శంకర 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 శివ శంకర 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 రామ శ్రీ రామచంద్ర జయ జయ రామ కరుణాభిరామ కమనీయ రామ రామ శ్రీ రామచంద్ర జయ జయ రామ
గోవింద రామ కళ్యాణ రామ శరణాగత పరిపాలన శ్రీ చరణ రామ రామ శ్రీరామ సాయి రామ సమర విజయ రామ సాకేత రామ ఓంకార రూప ఉదయ శివ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మందర గిరిధారి ఓం జయ జగదీశ హరే నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది. ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్తైనా శబ్దం ఇస్తుందా? ఒక బిడ్డైనా పసిబిడ్డ అయినా కూడా ఏడ్చదు లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు. ఇంత పవిత్రమైన ప్రశాంతాన్ని అందిస్తుంటారు. ఇలాంటి ప్రశాంతిలోనే మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు? కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం. భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటికి కూడాను ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటిది. కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.